అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో క్రైస్తవ జేఏసీ ఆధ్వర్యంలో భారీ నిరసన ర్యాలీ జరిగింది. గడియార స్తంభం నుంచి ఎర్రవంతెన వరకు వేలాది మంది పాల్గొని 1950 ప్రెసిడెన్షియల్ ఆర్డర్ను రద్దు చేయాలంటూ డిమాండ్ చేశారు. ఇక మార్గం మధ్యలో మోకాళ్లపై కూర్చుని ప్రార్థనలు చేస్తూ తమ ఆవేదన వ్యక్తం చేశారు. అనంతరం ఎమ్మెల్యే, కలెక్టర్, ఎస్పీకి వినతి పత్రాలు అందజేశారు. అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. జిల్లాలోని వివిధ సంఘాల నాయకులు, క్రైస్తవ సంఘాలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. మిత్రులకు నమస్కారం. ఈరోజు ఈ శాంతి ర్యాలీ ఏర్పాటు చేయడానికి గల కారణం ఏంటంటే, మరి దేశంలో మన రాజ్యాంగం ఇచ్చినటువంటి హక్కు క్రైస్తవుల పైన జరుగుతున్నటువంటి దాడులు అరికట్టాలి, క్రైస్తవులకు మత స్వేచ్ఛ కల్పించాలి. మేము ఈ యొక్క స్వేచ్ఛ వాళ్ళాలి, క్రైస్తవుల ఐక్యత వర్గాలి, దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా కల్పించాలి. భారత రాజ్యాంగం మత స్వేచ్ఛను కల్పించి నేటికి లేరు, ఇంకా మమ్మల్ని అణగదొక్కాలనేటువంటి ఉద్దేశంతో ఈ ప్రెసిడెన్షియల్ ఆర్డర్ నేటితో ఆగిపోదని ఢిల్లీ వరకు మా ఉద్యమాన్ని కొనసాగిస్తామని కోనసీమ. Opportunities for us to come here as a rally from Clock Tower Center, from Amalapuram till the MLA office. From here we are giving representation to the collector, mainly or Sikhism or any religion. Their caste should not be amendmented, should not be done. They should continue as the caste with the SC, the president and MLA and also the prime minister and the collector and all the officials of the Indian government. డిపార్ట్మెంట్ వారికి జేఏసీ నాయకులకు వందనాలు. ఈ ఉద్యమం ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ తెలియజేస్తూ జై క్రైస్తవుల ఐక్యత, క్రైస్తవుల ఐక్యత, రాజ్యాంగం చెప్తుందని చాలా మంది